నిన్న మొట్టమొదటిసారిగా ఏపీకి సంబంధించినటువంటి మంత్రివర్గ సమావేశం జరిగింది. సో ఈ కేబినెట్ భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసలు ఏం తీసుకున్నారు అవన్నీ ఒకసారి చూద్దాం. గతంలో చంద్రబాబు నాయుడు ఏదైతే 5 హామీలకు బాధ్యతలు స్వీకరించిన మర్నాడే 5 హామీల కోసం సంతకాలు పెట్టిండో దానికి సంబంధించి అన్నింటి మీద నిర్ణయాలు తీసుకున్నారు. సో దాంతోపాటుగా మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. వాటిని ఒకసారి చూద్దాం. ఇంకా హామీల అమలుకు శ్రీకారం, తొలి కేబినెట్లోనే కీలక నిర్ణయాలు, ఆ 5 సంతకాలకు ఆమోదం. గంజాయి నియంత్రణకి 5 మంత్రులతో కమిటీ, గంజాయి నియంత్రణ కోసం 5 మంత్రులతో కమిటీ వేయబోతున్నారు. జూలై నుంచి పెంచిన పింఛన్ 1న బకాయితో కలిపి చేతికి 7,000. సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటికే పంపిణీ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదం. తొలి దశలో 183 అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్య గణనకి నిర్ణయం. ఇక ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీనే 7 అంశాలపై శ్వేతపత్రాల విడుదలకు ఓకే. ఇది ఇక నిన్న జరిగినటువంటి వ్యవహారం. మొత్తం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చంద్రబాబు నాయుడు ఏవైతే 5 హామీల మీద మొట్టమొదటిసారిగా సంతకాలు పెట్టిండో వాటన్నింటికే మొట్టమొదటిగా ప్రాధాన్యత ఇచ్చింది కేబినెట్. జూలై నుంచి పెంచిన పింఛన్ అమల్లోకి రాబోతుంది. 1న బకాయితో కలిపి 7,000 చేతికి రాబోతుంది. ఇక సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి తిరిగి ఈ పింఛన్ని పంపిణీ చేయబోతున్నారు. దీంతోపాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు కూడా ఆమోదం తెలవబోతున్నారు. అట్లాగే తొలి దశలో 183 అన్నా క్యాంటీన్లు తీసుకురాబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్య గణనకు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా ఉండబోతుంది. వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ కాదు, పాత పేరునే పునరుద్ధరించబోతున్నారు. దీంతో పాటుగా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మరో హామీ మెగా డిఎస్సి. 1నే మెగా డిఎస్సి షెడ్యూల్ విడుదల చేయబోతున్నారు. 16,347 పోస్టుల భర్తీకి సిద్ధమయ్యారు. ఇక అదే రోజు టెట్ పరీక్ష కూడా నిర్వహించబోతున్నారు. ఎన్నికల హామీని నిలబెట్టుకునే దిశగా చంద్రబాబు నాయుడు వడివడిగా అడుగులేస్తున్నారు. ఇక కేబినెట్లో సుదీర్ఘ చర్చ జరిగింది. వాటికి ఆమోదం కూడా తెలిపారు. ఇక నుంచి హంగు ఆర్భాటాలు ఉండకూడదు, ప్రజల్లో కలిసిపోవాలంటూ చంద్రబాబు నాయుడు సూచించారు. ప్రజల్లో కలిసిపోండి, పాలకులం కాదు వారికి సేవకులం. మనపై చాలా అంచనాలున్నాయి, శాఖలపై అధ్యయనం చేయండి. బూతుల భాష వాడిన వారు ఏమయ్యారో చూసాం, అధికారులతో సౌమ్యంగానే మాట్లాడండి. కేబినెట్ తొలి భేటీలో చంద్రబాబు హితవు. పోలవరం నిర్మాణ పరిస్థితిపై ఆరా తీసిన పవన్. అన్నా క్యాంటీన్లకు ట్రస్ట్ ఏర్పాటు చేద్దామన్న లోకేష్. జూలైలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించబోతున్నారు.